హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే నేను శివరాత్రి వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. మేము ఎలా చేసుకున్నాం అన్నది. మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. చూసారు కదా, ఇంకా అన్నీ క్లీనింగ్స్ అయిన తర్వాత నేను ఫస్ట్ బాల్కనీ అయితే డెకరేట్ చేస్తున్నాను మంచిగా. ఇంకా శివరాత్రి అంటే ఫాస్టింగ్ ఉంటాం కదా, ఇంకా పిల్లలకు కూడా స్కూల్ హాలిడేస్, ఇంకా పూజకు సంబంధించిన పనులు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ బాల్కనీలో ఏంటంటే ముందు ముగ్గు వేసి పూజ చేద్దామని చెప్పి ఇక్కడైతే స్టార్ట్ చేశాను. మార్నింగ్ పూజ అయిన తర్వాత ఈవినింగ్ ఈరోజు ఫాస్టింగ్ ఉండి నైట్ 12 వరకు అలా ఉందామని అనుకున్నాము. ప్రసాదం వచ్చేసరికి ఇక్కడ నేను పరమాన్నం చేస్తున్నాను. తర్వాత మందిరం దగ్గర కూడా మంచిగా సదిరేసి అన్నీ రెడీ చేసి పెడితే, అంటే ఈయన నేను కలిపి కదా చేస్తాము పూజ, అందుకని అన్నీ రెడీ చేసి ఉంచుతున్నాను ఇక్కడ. మార్నింగ్ చూసారు కదా, మామిడాకుల పైన చెట్టువి తీసుకొని వచ్చామన్నమాట. ఫాస్టింగ్ అంటే మేము ఎలా ఉంటామంటే జ్యూస్ ఫాస్టింగ్ చేస్తామండి. అంటే ఒక 2 సార్లు జ్యూస్ అనేది తీసుకుంటాము, లేదా కోకోనట్ వాటర్ కానీ అలా. టీ, కాఫీ కూడా కావాలంటే కనుక తీసుకుంటాము. అంటే మొత్తం ఫాస్టింగ్ అంటే ఏం తినకుండా తాగకుండా అయితే ఉండమనమాట. తినమంతే, ఏదో ఒకటి అయితే తాగుతాము. ఇంతకు ముందులా అయితే లేదు కదా ఇప్పుడు సిచ్యువేషన్. ఇంతకుముందు అయితే ఏం తినకుండా తాగకుండా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు అంత అలా ఉండలేకపోతున్నాం కాబట్టి ఏదైనా ఒక జ్యూస్ తీసుకుని అలా ఉంటామన్నమాట. ఇంక ఇక్కడ స్వామివారికి అభిషేకాలు అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ ఒకసారి అభిషేకం చేస్తున్నామండి. అలాగే మళ్ళీ నైట్ ఉపవాసం ఉండి 6కి మళ్ళీ పూజ అనమాట. అలా మళ్ళీ 9కి ఒకసారి, 12కి ఒకసారి అలా చేసి మేము 12కి ఫినిష్ చేసామన్నమాట ఈసారి. అయితే శివరాత్రి వీడియో కూడా షేర్ చేయమని చెప్పి నిన్న కామెంట్ చేశారండి మన వాళ్ళు. ఇంకా అందుకని నేను ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ పెడుతున్నాను అనమాట. చూసారు కదా, ఇంకా మందిరం మంచిగా అలంకరించి ఇక్కడ కూడా అభిషేకాలు అయిన తర్వాత స్వామివారిని కూడా ఇలా అలంకరించాను. అయితే వైజాగ్లో బీచ్ రోడ్లో అయితే జరుగుతుందండి మంచిగా. మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఎప్పుడు వెళ్ళలేదు, చూడడం వినడం తప్ప. అందుకని వెళ్దాం అనుకుంటా, కానీ అంత క్రౌడ్లోకి వెళ్ళి ఇదంతా మళ్ళీ అంత దూరం ఒకటి కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ఈడి అంటే అక్కడ ఇక్కడ బీచ్ రోడ్ అంటే చాలా దూరము, అంత లాంగ్ వెళ్ళి వచ్చి ఇదంతా ఎందుకు లేని మాకు ఇంట్లోనే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకని ఇంట్లోనే చేసుకుంటాము. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే ఇవాళ సింపుల్ కుకింగ్ అనమాట. మనం ఫాస్టింగ్ ఉన్న పిల్లలకైతే ఏదో చేసి పెట్టాలి కదా. మంచిగా పప్పు మామిడికాయ చేశాను, అరటికాయ ఫ్రై చేశాను, ఈజీగా అయిపోతుందని. ఇంకా నీహన మా శ్రీవల్లి వచ్చేసి లంచ్ చేశారు, కానీ లాస్ట్ అయితే ఫాస్టింగ్ ఉందండి. మాతో పాటు జ్యూస్ తాగి ఈవినింగ్ దాకా ఉంది. నేను అదే చాలా షాక్ అయ్యాను అనమాట. వద్దమ్మా అనేసి అన్న కూడా ఉంటానమ్మా అనేసి అంది. పోన్లే మంచిదే కదా.
అయితే తను బాగానే ఉంది ఈసారి, ఎప్పుడు లేదనమాట. ఈవినింగ్ దాకా ఉండి ఈవినింగ్ తిన్నదనమాట తను. ఇంకా నేను సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ బయట కూడా దీపాలు పెట్టేసి తర్వాత మందిరం దగ్గరికి అన్నీ మళ్ళీ రెడీ చేసి పూజ అనేది అంటే మళ్ళీ అభిషేకాలు పంచామృతాలతో చేసేసి స్వామివారికి ప్రసాదం చూపించేసి ఇక్కడ పూజ అనేది ముగించాము. పూజ అయిన తర్వాత దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంటి దగ్గర మాకు ఇక్కడ ఎన్ఈడి బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్, దగ్గర అనమాట. అందుకని ఇక్కడికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఈవినింగ్ వస్తే నేను గారెలు అయితే వేశాను. లాస్టే ఫాస్టింగ్ ఉంది కదా, గారెలు అడిగింది. సరే అని చెప్పి తన కోసం గారెలు అయితే వేసాను. అలాగే కొంచెం రేపటికి నేను ఇడ్లీ కూడా అదే ఇడ్లీకి కూడా పిండి రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇవన్నీ ముందు చేసుకుంటే రేపు ఎలాగో మరి వాళ్ళంతా తినం కాబట్టి రేపు మార్నింగ్ మళ్ళీ పూజ అయిన తర్వాత అప్పుడు తింటామన్నమాట బ్రేక్ఫాస్ట్. అప్పటికి మళ్ళీ రెడీ ఉండాలి కదా, అందుకే ఇవాళ అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా టీ అడిగారైనా టీ పెట్టేసి ఇచ్చేసాను. మీరు ఎలా చేస్తారు ఫాస్టింగ్ అనేది? మొత్తం ఏం తినకుండా తాకుండా ఉంటారా, లేకపోతే ఏంటి, ఎలా చేసుకున్నారని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా తర్వాత మా అమ్మాయి డ్రాయింగ్ వేసింది చూసారు కదా, భలే వేస్తుంది. ఈ మధ్యన నీహన వేసింది అనమాట అది. తర్వాత ఇంకా వీళ్ళకి నేను గారెలో వేసేసి అన్నీ చేసి పెట్టేసి ఇంకా పెద్ద వర్క్స్ ఏం పెట్టుకునండి. వాళ్ళ పూజకు సంబంధించి ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి కుక్ చేసి పెడతాను అంతే. ఇంకా వేరే వేరే అదర్ వర్క్స్ ఏమి వాళ్ళేం పెట్టుకోను అనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 9కి ఒకసారి మేము అభిషేకం చేసి దండం పెట్టుకుంటాము. తర్వాత 12ంటికి ఒకసారి మళ్ళీ అభిషేకం చేసి పూజ చేసుకుంటాము. లాస్ట్ ఇయర్ అయితే 3, 6 అంటే తెల్లవారు వరకు ఉన్నాము. ఈసారి ఏంటంటే 12 గంటల దాకా ఉండగలిగాము. బాగా జరిగిందండి. ఈ 3 సార్లు మార్నింగ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. అదండి, చూసారు కదా, శివరాత్రి అయితే మాది ఇలా జరిగిందనమాట ఈసారి. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే చిన్న వీడియో అనేది షేర్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.